So what's up guys, welcome back to my channel. I hope everyone are doing great. సో మనం వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. మన కాంపిటీషన్ అవన్నీ అయిపోయిన తర్వాత సో వీ టుక్ ఏ లాంగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే there were so many things going on, but then it's okay, here we are back again. సో మీకు thumbnail చూసింటే అర్థమై ఉంటుంది ఈరోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నాము. మనం బాడీ రీకాంపోజిషన్ అంటే ఏంటిది అనే దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. చాలా సింపుల్ స్టెప్స్లో చెప్తా, చాలా ఈజీ స్టెప్స్లో చెప్తా. ఇది ఎవరైనా కానీ బేసిక్ క్యాలరీస్ కౌంటింగ్, బేసిక్ జిమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పక్కా అర్థమైపోతుంది అనమాట. దీనిలో పెద్ద మ్యాజిక్ కూడా ఏం లేదు. సో లెట్స్ స్టార్ట్. ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ద ఛానల్, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ష్యూర్ వీఆర్ హిట్టింగ్ 1K by end of this 2 months. So let's start. First అయితే ఇప్పుడే వచ్చినాం జిమ్కి. సో ద బెస్ట్ పార్ట్ ఆన్ సండే జిమ్లో ఏంటిదంటే ఇదే అనమాట. సో జిమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు అంతే. సో ఫస్ట్ అయితే వార్మప్ స్టార్ట్ చేసేసాం. వార్మప్ స్టార్ట్ చేసుకొని ఇంకా వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ బాడీ రీకాంపోజిషన్ అంటే ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది పెద్ద ఒక ఫ్యాన్సీ టర్మ్ లెక్క యూజ్ చేసుకుంటారు, బాడీ రీకాంపోజిషన్ అని. కాకపోతే ఇది చాలా సింపుల్ అనమాట. ఇది ఏంటిదంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించుంటుంది మనము మసిల్ బిల్డ్ చేసుకుంటా, అప్పుడే ఫ్యాట్ డ్రాప్ చేసుకుంటా అట్లా ప్రోగ్రెస్ చేసుకుందామని జిమ్లో. నేను ఇంకా ఏ పాయింట్స్ కూడా మిస్ అవ్వకుండా ఇట్లా ఒక నోట్స్ కూడా రాసి పెట్టుకున్నా, ఎందుకంటే మీకు కూడా కొంచెం డీటెయిల్గా ఉంటుందని. బాడీ రీకాంపోజిషన్ అంటే ఏం లేదు, మనకి ఒకటేసారి అట్ అ పాయింట్ ఆఫ్ టైంలో మనం మసిల్ బిల్డ్ చేసుకుంటా ఫ్యాట్ లాస్ చేసే జర్నీ అనమాట. ఫ్యాట్ లాస్ చేసే ప్రాసెస్ అనుకోవచ్చు, జర్నీ ప్రాసెస్ అనుకోవచ్చు. సో ఇది బాడీ రీకాంపోజిషన్ అనేది ఒక చిన్న ప్రాసెస్ అయితే కాదు, ఇట్ ఈస్ లైక్ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక చిన్న షార్ట్ టర్మ్ గోల్ లెక్క పెట్టుకోకుండా ఇట్ ఈస్ బెటర్ యూనో, ఇది ఒక పెద్ద లైఫ్ స్టైల్ లెక్క కన్వర్ట్ చేసుకోవడం ఇట్ ఈస్ ఐ రికమెండ్. ఒక లైఫ్ స్టైల్ లెక్క చేంజ్ చేసుకుంటే అది బెటర్. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే మీకు ముందే తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఏంటిదంటే ఈ బాడీ రీకాంపోజిషన్ ఎవరు చేయొచ్చు. ఈ బాడీ రీకాంపోజిషన్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా కానీ, న్యూబీ అయినా కానీ, ఎక్స్పీరియన్స్డ్ జిమ్ పోతున్నా కానీ, ఆరల్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది అనమాట బాడీ రీకాంపోజిషన్ అనేది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ మోర్ ఫ్యాట్, అంటే మేబీ మోర్ దాన్ 30% ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్నదంటే బాడీలో, I would not recommend to go for this body recomposition. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్ ఫ్యాట్ లాస్ ప్లాన్ పెట్టుకొని అంటిల్ ఆర్ అన్లెస్ యూ గెట్ ఇన్ టు సర్టెన్ ఫ్యాట్ లెవెల్, అట్లీస్ట్ ఒక 15 to 20 కాదు కానీ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చే వరకు పెట్టుకొని తర్వాత బాడీ రీకాంపోజిషన్ చేస్తే బెటర్ ఇన్ ఐ ఫీల్. ఎందుకంటే బాడీ రీకాంపోజిషన్ అనేది చాలా స్లో ప్రాసెస్. మీకు తెలిసిందే మసిల్ బిల్డింగ్ ప్రాసెస్ ఎంత స్లో ఉంటుందో, అండ్ ఆల్సో ద ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ఎంత స్లో ఉంటుంది అనేది. సో మీరు ఈ రీకాంపోజిషన్ చేసేటప్పుడు రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీరు ఒకవేళ మీకు ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే ఈ ప్రాసెస్ అనేది ఇంకా స్లో అయిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇట్ ఈస్ బెటర్ యూ గో ఫర్ ఎ రీకాంపోజిషన్ phase, or else I would suggest you to go for a proper fat loss. And also మీరు ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్కి వచ్చినప్పుడు బాడీ రీకాంపోజిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 200 to 300 క్యాలరీస్ కొంచెం డెఫిసిట్ పెట్టుకొని, లైట్ డెఫిసిట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో వర్కౌట్కి వచ్చే లోపల ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామో మనం కార్డియో మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నా కానీ మన హార్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.
అండ్ వన్ మోర్ థింగ్, కార్డియో అనగానే చాలామంది ఏం చేస్తారంటే నేను ఫ్యాట్ లాస్ అయిపోవాలని చెప్పి పెద్ద పెద్ద రన్నింగ్లు, జంపింగ్లు అవన్నీ చేసేస్తుంటారు. అంత అవసరం లేదు. యూ కెన్ జస్ట్ కార్డియో అంటే ఒక పర్ డే ఫస్ట్ ఒక 8,000 స్టెప్స్తో స్టార్ట్ చేసుకోండి త్రూ అవుట్ ద డే. తర్వాత ఒక 10,000 స్టెప్స్ చేయండి. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ ఒక 15,000 స్టెప్స్ ఫ్యూచర్లో ఒక 1 to 2 monthsలో రీచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఎవ్రీ డే ఒక 15,000 స్టెప్స్. ఆర్ ఎల్స్ మోడరేట్ జాగింగ్ ఇంక్లూడ్ చేసుకోండి. దానికంటే పెద్ద కార్డియో ఏం చేయనవసరం లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, నా క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే నేను చేసినానో ప్రతి ఒక్కరికి దీనికంటే పెద్ద కార్డియో ఏమి ఇంక్లూడ్ చేయలేదు నేను. ఓన్లీ స్టెప్స్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవి 2 అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఇంక్లూడ్ యువర్ డైలీ స్టెప్స్ ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో మన కార్డియో కూడా అంతే ఇంపార్టెంట్. సో దీనిలో ఏమైనా కొత్త వేరియేషన్స్ చేయాలన్నా ఏం చేయాలి అంటే నో, వాట్ ఎవర్ ద వర్కౌట్ రెజ్యూమే యూ ఆర్ ఫాలోయింగ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. బట్ మేక్ షూర్ నువ్వు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ఆల్సో కార్డియో ఇంక్లూడ్ చేసుకుంటున్నావు అంతే. సో ఇంకో పాయింట్ ఏంటంటే, హౌ డూ యూ మెజర్ ప్రోగ్రెస్ ఇన్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ రికంపోజిషన్లో మన ప్రైమరీ గోల్ వెయిట్ రెడ్యూస్ చేయడం కాదు. మన గోల్ ఏంటంటే మన వెయిట్ని మెయింటైన్ చేసుకుంటా మనం ఫ్యాట్ లాస్ చేసుకుంటాం, మసిల్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. మెయింటెనెన్స్ అంటే మరీ మెయింటెనెన్స్ కాదు, మనం ఫ్యాట్ డ్రాప్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం డ్రాప్ అవుతుంటాం. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనం 85 kilos ఉన్నామంటే ఇట్ షుడ్ బి ఫ్లక్చుయేటింగ్ ఇన్ బిట్వీన్ 82, 83, 84, 85 ఆ రేంజ్లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మరీ డ్రాప్ అయిపోరు, మరీ ఇంక్రీజ్ చేసుకోము. మరి ఎట్లా మెజర్ చేస్తాం మన ప్రోగ్రెస్ అనేది ఏంటిదంటే మన మెజర్మెంట్స్ బట్టి అండ్ ఆల్సో యూనో మన మెజర్మెంట్స్ బట్టి, మన బాడీ కండిషన్ పిక్చర్స్ బట్టి. సో అందుకనే ఎప్పుడు కూడా ఎవరైనా కానీ కోచెస్ హైర్ చేసుకున్నప్పుడు ఇదే చెప్తారు, మీరు బాడీ కండిషన్ ఫొటోస్ ఎవ్రీ వీక్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ మన మెజర్మెంట్ టేప్ పెట్టుకొని మన బాడీ ఎంత మెజర్మెంట్ ఉన్నది, బైసెప్ ఎంత మెజర్మెంట్ ఉన్నది, చెస్ట్ ఎంత మెజర్మెంట్ ఉన్నది, థైస్ ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది తీసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా మనం మన ప్రోగ్రెస్ అనేది కూడా మెజర్ చేసుకుంటాం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటిదంటే మన న్యూట్రిషన్ పార్ట్ అనమాట. నేను ఇందాక వచ్చేసి మీకు క్యాలరీస్ గురించి చెప్పినా కదా, ఒక 200 to 300 క్యాలరీస్ డెఫిసిట్లో ఉండాలని చెప్పేసి. ఇట్ ఆల్సో డిపెండ్స్ అగైన్ 200 to 300 క్యాలరీస్ అంటే వాళ్ళ బాడీ కండిషన్ ఏ రేంజ్లో ఉన్నది, ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ ఎంత ఉన్నది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్లీ నా ప్రకారం నా బాడీ రికంపోజిషన్ చేయనీకి ఐఎమ్ 78 kilos. సో నా యాక్టివిటీ బట్టి నేను నా బిఎంఆర్ బట్టి అన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 3,100 క్యాలరీస్. సో ఈవెన్ దో అ పర్సన్ ఇస్ 78 kilos, మళ్ళీ వాళ్ళ యాక్టివిటీ బట్టి ఈ క్యాలరీస్ అనేది డిఫర్ అవుతాయి. సో డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ మనం ఏం చేస్తామంటే, నేను 3,100 మెయింటెనెన్స్ క్యాలరీస్ కాబట్టి నేను ఒక 300 డెఫిసిట్ పెట్టుకుంటా టు లూజ్ ద ఫ్యాట్. అందులో కూడా ఐ వుడ్ keep my protein intake high and fats low. Protein intake high అంటే అట్లీస్ట్ నేను ఒక 2 to 2.2 grams of protein పెట్టుకుంటా. Fat will be somewhere around 0.5 to 0.75 grams per body weight. So and rest of the calories will fill up with the carbs. So as simple as that. నా 2,700 calories లో I would keep 2.2 grams of protein per kg of my body weight, 156 grams of protein at least, and 0.5 అంటే 78లో హాఫ్, at least 40 grams of fat పెట్టుకుంటా. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఐ విల్ ఫిల్ అప్ విత్ మై కార్బ్స్. 156 అంటే 156 పెట్టుకోండి, ఇట్ విల్ బి లిటిల్ మోర్, ఎందుకంటే నేను 2.2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటా. సో ఇట్లా ఉంటుంది అనమాట క్యాలిక్యులేషన్. ఇప్పుడు బాడీ రికంపోజిషన్ చేయడానికి అట్లీస్ట్ మీరు హై ప్రోటీన్ ఇంటేక్లో ఉండాలా, లో ఫ్యాట్ కన్జంప్షన్లో ఉండాలా, అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఫిల్ అప్ విత్ ద కార్బ్స్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇంకా మీకు ఈ బాడీ రికంపోజిషన్ మీద ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ఒక ఆర్టికల్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. ఆర్టికల్ చదువుకోండి, ఇట్ will be very useful for you. And also if any of you who are watching this video, మీకు ఒకవేళ
ఆన్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ డ్రాప్ మీ ఎ టెక్స్ట్ టు దిస్ నెంబర్, వీ కెన్ వర్క్ టుగెదర్. అండ్ ఆల్సో నా ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు. That's it guys, I hope you guys will like this video, and this video is road to 1k, so hit that subscribe button. It will be very 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 helpful for me to come up with a more information and to help you guys, obviously. So that's it guys, I'll see you guys in the next video.